ప్రభునందు ప్రియమైనటువంటి దైవజనమా, ప్రభునందు మనకు ఆశీర్వాదం ఉన్నది. ప్రభువు ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు, జీవితాలను కట్టే దేవుడు. ఎలాంటి దేవుడు? జీవితాలను కడతాడు. చెప్పమ్మాయ్, జీవితాలను కట్టే దేవుడు, మారాని మధురముగా చేసే దేవుడు. ఆయన తన శిలువ రక్తములో ప్రతి ఒక్క చీకటిని వెలుగుగా మార్చే దేవుడు. హల్లెలూయా. రోమా పత్రిక 9వ అధ్యాయములో నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదన, తీరని వేదన, పరిశుద్ధాత్మ యందు నేను నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడటలేదు. ఈరోజు కూడా నేను అదే మాట పలుకుతున్నాను. నా బ్రతుకులో నాకు ఎదురైన భయంకరమైన మారాలంటి శ్రమలు ఎంత ఘోరమైనవో తెలుసా? ఒకానొక ప్రాంతములో, ఒకానొక ప్రాంతములో, ఒకానొక సమయమందు ఈస్ట్ గోదావరిలో నా బ్రతుకు నేను బ్రతుకుతుంటే ఊహించని భయంకరమైన మారాలాంటి శ్రమలు నాకు ఎదురయ్యాయి. అనుకోలేదు. తల్లి నాకు విరోధంగా మారిపోయింది. నా సొంత రక్తము నాకు విరోధంగా మారాడు. ఆనాడు యెజబెలి ఏలియా మీద పగబట్టి ఎలాగైతే తరిమిందో, నా వదిన కూడా పగబట్టి భయంకరముగా కుటుంబం మొత్తం విచ్ఛిన్నమ చేసి నా బ్రతుకును శ్మశానముగా మార్చింది. నా కుటుంబం మొత్తం శ్మశానంగా మారిపోవటం కారణం దుష్టుడు వాళ్ళ హృదయాలలో నుండి చేశాడు. ఉన్న పాటున ఇల్లు దూరం అయిపోయింది. ఆ ప్రాంతమును విడిచిపెట్టి వెళ్ళిపోవలసి వచ్చింది. తల్లితో మాట్లాడలేని పరిస్థితి. యేసు ప్రభువుని సిలువ గాయాలు వేసినప్పుడు ఇర్మియా గ్రంథములో, ఈ గాయములు నీకెవరు చేశారు, నీ బట్టలన్నీ రక్తపు డాగులేమని అడిగినప్పుడు, నా వాళ్ళే నన్ను గాయపరిచినది అని ప్రభు చెప్తాడు. అదే ప్రకారంగా ఈ భయంకరమైన పరిస్థితిలో మొత్తం కుటుంబాన్ని విచ్ఛిన్నమ చేసి బద్దలు కొట్టి, ఈ పరిస్థితిలో వేదన మీద కేసులు, నన్ను చంపడానికి రకరకాల ప్లాన్ చేసి చిత్రవద చేసి మహావేదన మహా దుఃఖములో ఈ విధముగా జరుగుతుందని భావించలేదు నేనెన్నడు. అప్పుడు దేవుని బైబిల్ పట్టుకుని ఉన్నాను. దేవునితో ప్రార్థన చేస్తున్న సమయం ఒకే ఒక అక్క ఆకలి బాధకు తట్టుకోలేక వేదన పడుతూ ఒకే ఒక అక్క, ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని. 10 రోజులకు ఒకసారి వెళ్తే ఆకలి నిండా కడుపు నిండా భోజనం పెట్టి నా వస్త్రాలు ఉతికి వెళ్ళిపోమని పంపేసింది. 10 రోజుల తర్వాత ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలో తెలుసా? కేవలము నా దేహ సంబంధులు. అపోస్తులైన పౌలు గారు అదే అన్నాడు, నా హృదయములో మానని వేదన, నా హృదయములో తీరని దుఃఖము, పరిశుద్ధాత్మ యందు నిజమే చెప్పుతున్నాను, అబద్ధమాడటలేదు. బ్రతుకుతానో సస్తానో జీవిస్తానో ఏమైపోతానని మెంటల్ డిప్రెషన్ ఉన్న పాటున అందరూ నాకు విరోధంగా మారారు. అందరూ మొత్తం విరోధంగా మారి కట్టుకున్న ఇల్లు, పొలము, కొబ్బరి చెట్లు, గ్రామాన్ని విడిచిపెట్టి, ఆ గ్రామంలో ఒక దైవజనుడు అమృతరావు గారు చాలాసార్లు నాతో అనేవాడు, బాబు నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికైనా పారిపో, నువ్వు పారిపో, నీ సహోదరుడు వాళ్ళు నిన్ను చంపేస్తారు. నిజమే, నువ్వు ఇక్కడ ఈ ప్రాంతమును విడిచిపెట్టి వెళ్ళిపోమంటే జత పట్టలు పట్టుకొని 2 జతలు ఒక బ్యాగ్ తీసుకుని శ్రమలు తట్టుకోలేక వారు చేసే తిరుగుబాటు భయంకరముగా నన్ను హింసించినప్పుడు బాధాకరమైన పరిస్థితిలో నేను పారిపోయాను. ఇక్కడికి వచ్చేసా. ఈ నర్సాపురం ప్రాంతమునకు వచ్చి ఒక సహోదరుడు క్రిస్టోఫర్, ఆయన నాకు పరిచయం అయితే రోజు ఎలా గడవాలో, రాత్రి ఎలా గడవాలో, ఏం చేయాలో, ఇల్లు లేదు, ఉన్న ఇల్లు వదిలేసి, ఆస్తి వదిలేసి, చెట్లు వదిలేసి ఈ భయంకరమైన పరిస్థితిలో దాటి వచ్చినప్పుడు ఆ గోదావరి పక్కన పడుకునేవాడిని అండి. ఏ గోదావరి? మన వశిష్ఠ గోదావరి. అక్కడ మరి ఆ గొడ్డున అంటే ఎంత భయంకరంగా ఉండేది, ఎంత ముళ్ళతో ఉండేది. చేమర్ రేవు అంటారు. ఆ రేవు దగ్గర ఆ గట్టు మీద పడుకునేవాడిని రాత్రులు. కొన్నిసార్లు బస్ స్టాండ్లో పడుకునేవాడిని, కొన్నిసార్లు రైల్వే స్టేషన్లో పడుకునేవాడిని. ఇల్లు లేదు, డబ్బులు లేవు, ఏం చేయాలి? సమస్యలు, బాధలు అనుభవించాను. ఈ నర్సాపురం ప్రాంతం వచ్చి రాత్రి అయ్యేటప్పటికి ఆ గోదావరి గట్టున పడుకుని
మరి తెల్లవారుజామున లేచి ప్రార్థిస్తూ ఉంటే ఇప్పుడు ఆ గోదావరి గట్టు ఎలా ఉందో తెలుసా? ఏ గోదావరి గట్టున బెడ్ల మీద చెట్ల మధ్య అక్కడ మరి టూల్స్కి కూర్చుంటారు, చెడు వాసన కొట్టే ఆ గట్టు మీద అక్కడే రాత్రుల్లో పండుకొని ఒక గోని వేసుకుని పండుకొని దోమల్లో పండుకొని సమయం గడిపి దేవుని మహిమ పరుస్తూ ఉంటే ఆకాశమందు దేవదూతలు ఎగరటం చూసా. ఈనాడు చూడండి, ఆ గోదావరి గట్టు, నరసాపురం గోదావరి గట్టు ఎంత దీవెన పొందిందో, ఎంత మహిమపరచబడిందో తెలుసా? గొప్పగా అద్భుతం చెందింది. అలాగే పాలకోలి ప్రాంతం వెళ్ళినప్పుడు పీటర్సన్ కమలమ్మ గారు అని ఒక తల్లి, ఆవిడను చేర్చుకున్నప్పుడు అద్దింట్లో బ్రతికారు. వాళ్ళకు ఒక చిన్న స్థలం ఉండేది. ఆ స్థలము గడ్డి, డొంకలు, పాములు, వెనకాల పాములు పుట్ట. అక్కడికి వెళ్ళి నేను మోకరించి ప్రార్థన చేసేవాడిని. అప్పుడు వారికి బిల్డింగ్ లేదు. అలా ప్రార్థన చేసి తెల్లవారుజామున అలా ప్రార్థిస్తుంటే అక్కడ ఉన్న 3 రకాల శక్తులు పాము రూపములో అవి వెళ్ళిపోతుంటే నా కళ్ళారా చూసా. అప్పుడు మా తల్లిగా, ఒక తల్లిగా నన్ను ఆదరించింది ఆమెతో చెప్పాను, ఈ స్థలం మహిమపరచబడిందమ్మా, నువ్వెక్కడ నీ కొడుకులకు బిల్డింగ్ కడతావన్నాను. దేవుని స్తోత్రం. ఇంకా ఎన్నో ప్రాంతాలు, విజయవాడలో, రైల్వే స్టేషన్లో, గుడివాడలో, కైకలూరులో, ఎక్కడెక్కడో నేను గడిపాను. కానీ నా దేవుడు, నేను నమ్ముకున్న నా ప్రభు అయిన యేసయ్య, సృష్టికర్త అయిన దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. మారాను మధురము చేసేవాడు దేవుడు నా ప్రభువు. చీకటిని వెలుగుగా మారుస్తాడు. పడిపోయిన స్థితిలో నుండి లేవనెత్తుతాడు. మరణ పాయముల నుండి తప్పిస్తాడు. మరణ గండము నుండి తప్పిస్తాడు. నేను చనిపోవాలని నా వాళ్ళు స్వయంగా పగబట్టి ఎదురు చూస్తే అనుక్షణము నన్ను కాపాడుకుంటూ వచ్చాడు. అనుక్షణము నన్ను ప్రేమించుకుంటూ వచ్చాడు. ఆదరణ లేక, ఆకలి బాధతో తట్టుకోలేక ఇదే నరసాపురం ప్రాంతంలో 5 రూపాయలకి 2 ఆపాలు, ఆ 2 ఆపాలు తిని కాలము గడిపి ఉన్నాను. ఈవేళ ఎన్ని జిల్లాలలో నేను సువార్త ప్రకటిస్తున్నా, ఎన్ని గ్రామాలలో నా దేవుడు నన్ను నడిపిస్తున్నా. వ్యాధులు, రోగాలకి ఇంకా అనేక మంది తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఒక్క అన్న నాకు శత్రువుగా మారి నాకు వ్యతిరేకంగా ఉంటే వేలాది వేలన్నలను దేవుడు నాకు ఇచ్చాడు. ఒక్క తల్లి మనసును నా నుండి దూరం చేస్తే అనేక మంది తల్లులను దేవుడు ఇచ్చాడు. ఆ టైంలో కూడా నేను బైబిల్ విసిరేస్తా. ప్రభువును నమ్ముకున్నందుకు నాకు ఈ పనిష్మెంటా? ఈ దేవుని నమ్ముకోవటం వల్ల నాకు వచ్చిన కష్టాలని, ఇలాంటి బాధలను అనుభవించాను. చూసారా, ఆ నరసాపురం ప్రాంతము, ఆ ఒడ్డు, గోదావరి ఒడ్డు ఎంత డెవలప్ అయింది. అలాగా మరి కొత్తపల్లి సుబ్బారావు గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అదంతా డెవలప్ చేశారు ఆయన. అలాగే ఇంకా చెప్పవలసిన విషయం ఏంటంటే, నేను పడుకున్న ప్రాంతము చూసి నాకు ఒక్కొక్కసారి బాధ కలుగుతుంటుంది, సంతోషం కలుగుతుంటుంది. మారా మధురము చేసే దేవుడు అరణ్యములను పట్టణాలుగా మారుస్తాడు. లోయలను మహాపర్వతములుగా మార్చే దేవుడు, చీకటి బ్రతుకులను కట్టే దేవుడు, అంధకారమును వెలుగుగా మారుస్తాడు. ఏ ఒక్కరూ దిగులు పడనక్కరవలసిన పని లేదు. ఈనాడు ఇక్కడ నుండి ఈ ఈస్ట్ గోదావరి నుండి వెస్ట్ గోదావరి ఎన్ని గ్రామాలు, ఎన్ని జిల్లాలు, ఎన్ని ప్రాంతాలకి అద్భుతాలు చేస్తున్నాడు నా దేవుడు. అలాగే ఇంకా చెప్పాలంటే మరి ఎన్ని చెప్పలేని ఊర్లు, గ్రామాలు, దేశాలు చీకట్లో గడిపిన రోజులు ఉన్నాయి, రాత్రులు గడిపిన రోజులు ఉన్నాయి. కానీ నేను ఏ నేరము చేయలేదు. నా యథార్థత జీవిత నాకు వ్యతిరేకంగా మార్చింది. నా వాళ్ళే, కేవలం నా వాళ్ళే నాకు వ్యతిరేకంగా మారి జాలి, దయ, ప్రేమ, కరుణ లేకుండా మోసం చేసి అనేక రకాల తిరుగుబాటు చేసి తాంత్రిక శక్తుల చేత, పోరాటాలు చేత అంతము చేయాలని వారు ఎదురు చూస్తే నా దేవుడు, నా ప్రభువు యేసునైన ఆయన గాయాలలో యెహోవా సృష్టికర్త యొక్క మహిమలో ఈనాడు అనేక మంది పేదవాళ్లకు నేను సహకరిస్తున్నా. నా దేవుడు నాకు ఇచ్చిన అధికారం, ఆయన నన్ను దీవించిన విధానం, తల్లిదండ్రులు లేని పిల్లలు, స్కూల్ పిల్లలకి, పాస్టర్లు, దైవజనులకి, బైబిల్ లేని వారికి, బేగలు లేని వారికి వస్త్రాలు దానం చేసే పరిస్థితి ఏ స్థాయికి తీసుకొచ్చాడో చూసారా నా ప్రభువు. 5 రూపాయలతో 2 ఆపాలు తిని రోజు గడిపిన దినం, కుళాయి వాటర్ తాగి రోజు గడిపిన దినం. ప్రభు మా నరసాపురంలో కూడా ఒక కుటుంబం నన్ను, అప్పుడు నేను చాలా బాధలు పడుతుంటే అక్కడ కుమారి అని, ఎర్రగుంట్ల కుమారి అని తన కుమార్తె శ్రీ మహాలక్ష్మి
యవన బిడ్డ అనేది, అమ్మా సేవకులు పాస్టర్ గారిని మనం ఇంట్లో చేర్చుకుందాం, ఆయన మంచి చెట్లు మనం చూద్దాం అని చెప్పేది ఆ బిడ్డ. ఆ యవన బిడ్డలో దేవుని కృప ఉండి అలా నేను వారి దగ్గరికి వెళ్ళటం, వారు నా కష్టాలు కొన్ని జోక్యం చేసుకున్నారు. తర్వాత పాలకొల్లు పీటర్సన్ కమలమ్మ గారి కుటుంబంలో 3 సంవత్సరాలు గడిపానండి. ఈవేళ ఆమె ఇంకా బ్రతికే ఉంది. దేవుని స్తోత్రం. వారి కొడుకులు, వారి కోడళ్ళు, నిజంగా నేను చెప్తున్నాను అన్నమాట. అప్పుడు నేను ఆ స్థలంలో ఉండి ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు ఆ స్థలంలో గొప్ప బిల్డింగ్ కట్టారు. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, మారాలాంటి మధురంగా మార్చే దేవుడు, చీకటిని వెలుగుగా మార్చే దేవుడు, భయంకర శత్రుత్వం నుండి నన్ను కాపాడిన నా దేవుడు. ఎంతమంది ఎన్ని రకాలుగా నా మీద అవండాలు వేసి నాకు వ్యతిరేకంగా చెడ్డ మాటలల్లా పలిగి మెంటల్ డిప్రెషన్ వచ్చి ట్రైన్ కింద పడి చచ్చిపోవాలనుకున్నా. ట్రైన్ కింద పడి చచ్చిపోవాలి. ఈ డిప్రెషన్ ఎవరో భరించగలుగుతారు? కేవలం నా కుటుంబ సంబంధాలందరూ ఒకటై, ఒక అక్క తప్ప చేసుకున్న భార్య కూడా భయంకరంగా ఉన్న పాటున అందరూ వెలివేసి వదిలేసి అదంత్రము చేస్తే ఆదుకున్నది నా ప్రభువు. నా బైబిల్, నా ప్రభు యొక్క బైబిల్ నన్ను రక్షించింది, నన్ను గొప్పవాణిగా చేసింది, ఉన్నత స్థాయికి తీసుకువచ్చింది, నాకు ఒక అడ్రస్ని కలిగించింది. ఒక ఇల్లు లేక బాధపడితే అద్భుతమైన గృహమును కట్టుకోగలిగాను. ఎన్నెన్నో ప్రాంతాలలో అనేక మంది తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, తల్లులు, అన్నలు, ఎన్ని జిల్లాలు, ఎన్ని ప్రాంతాలు తిరుగుతున్నాను. ఈవేళ ప్రభువైన యెహోవా, ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పరిష్కరిస్తుంది. ఆశీర్వదింపబడ్డాయి. నేను అడుగు పెట్టిన ప్రాంతాలన్నీ ఆశీర్వదింపబడ్డాయి. అలాగే ఈ నరసాపురం ప్రాంతంలో పేరుపాలెం, దెబ్బరపల్లిపాలెం అనేటువంటి ఆ ఏరియాకి దేవుడు నన్ను నడిపినప్పుడు అక్కడ కొల్లాటి జయమ్మ, కొల్లాటి శ్రీరాములు వారు నన్ను తన ఇంట చేర్చుకున్నారు. అప్పుడు తాటేకిలీలు ఉన్నాయండి. అక్కడ నేను పండుకుని ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఆమె పెట్టే భోజనము తిని ప్రార్థిస్తూ ఉంటే ఈ ప్రాంతం మార్పు చెందుతుంది. ఈ తాటేకిలీలు గుడుసులు వెళ్ళిపోతాయి, గొప్ప గొప్ప బిల్డింగులు కట్టబడతాయి ఇక్కడ అని చెప్పి ఆ రోడ్డు పక్కన ఉన్న తుమ్మ చెట్ల మధ్య చల్లగాలి కోసం సాప వేసుకుని పడుకునేవాడిని. ఆ సాప వేసుకుని పడుకుంటూ ఉంటుంటే ఒక్కొక్కసారి నా మీద నుండి పురుగులు పాకి వెళ్ళిపోయి నేను చెప్పాను, ఈ తుమ్మ చెట్లు గట్టు గొప్ప బిల్డింగులు కట్టబడతాయి అని చెప్పిన ప్రకారంగా ఆ దెబ్బలపల్లిపాలెంలో సుసరా జయమ్మ సహోదరి కూడా దేవుని ప్రేమ చేత నన్ను ఆదుకున్నది. ఇప్పుడు దెబ్బలపల్లిపాలెం ఎంత అద్భుతంగా మారింది. పేరుపాలెం ఆదివారం సెంటర్, చెప్పలేని ఊర్లు, ఎన్నో ప్రాంతాలు, ఎన్నో గ్రామాలు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నిజ దేవుడైన యెహోవా, ఆయన శక్తివంతుడు, ఆయన మారాన్ని మధురముగా చేసే దేవుడు. చూడండి, నిర్గమకాండం గ్రంథం తీసుకోండి, 15వ అధ్యాయం 22వ వచనములో ఇశ్రాయేలులకు మారా ఎదురైంది. ఆ మారా యొక్క నీళ్లు త్రాగలేక ఇశ్రాయేలులు నాయకుడైన మోషే మీద తిరుగుబాటు చేస్తే, కేవలం మోషేను చంపాలనుకుంటే దేవుడు ఆదరించి మోషేను రక్షించాడు. ఆ మారా నీళ్లు మధురముగా లేనందున, సేదుగా మారినందున వారి కోపోద్రేకముతో మోషే మీద తిరుగుబాటు చేస్తే, మోషే మోకరించి ప్రార్థన చేస్తే మరణకరమైన భయంకరమైన తిరుగుబాటు, భయంకరమైన ప్రమాదం మారా లాంటి జీవితం మరణంగా చేసేసాడు. దేవుడు మోషే ప్రార్థన విన్నాడు. అక్కడ కనబడుతున్న చెట్టును పెరికి ఆ నీటిలో పడవేయమనగా ఎప్పుడైతే చెట్టును పెరికి నీటిలో వేశాడో మారా మధురమైపోయింది. హల్లెలూయా! ఆ చెట్టు సాదృశ్యం ఎవరో తెలుసా? నా ప్రభువైన యేసు. నా ప్రభువైన యేసు లోకములో నుండి, మనుషుల మధ్య నుండి పెరగబడతాడు. ఆయన పెరగబడి విసర్జింపబడతాడు. ఆ చెట్టు పెరగబడినప్పుడు అది వేళ్లతో తెగిపోయినట్లు నా ప్రభు అయిన యేసు డిప్రెషన్ వలన, ఆ శిలువ శ్రమ వలన ఆయన నరములు బద్దలై, ఆయన శరీరం బద్దలై, ఆ శరీరములో కారిన రక్తం వలన మారా లాంటి ఈ లోకం, శాపభరితమైన లోకం, పాపభరితమైన లోకం, భయంకరమైన ఈ లోకమునకు రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ శత్రువులైన వారు ఇశ్రాయేలులు ఆ నీళ్లు త్రాగి కోపము చల్లారిపోయింది.
మోసే మీద తిరుగుబాటు చేయటం మానారు. దేవుడు ఎంత గొప్పవాడో వారు తెలుసుకోగలిగారు. అద్భుతం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రూపాయి లేకుండా 2 జతల బట్టలతో చంచి పట్టుకుని వచ్చా. ఎన్నెన్నో ప్రాంతాలలో ఉన్నాను, ఆదరించేవారు లేక ఆ రాత్రి ఎలా గడుపుతుందో అని బాధపడిన రోజులు. ఎక్కడ పడుకున్నా పడుకోవచ్చేవారు కాదండి. ఇలా కారణం ఏంటో తెలుసా? ఇల్లుండియో, ఆస్తుండియో, పొలముండియో, చెట్లుండియో, అన్నం ఉండి, వదిన ఉండి, భార్య ఉండి, తల్లి ఉండి, భయంకరమైన శ్రమ. వారు తిరుగుబాటు చేసినప్పుడు ఆ బాధకి తట్టుకోలేక చచ్చిపోదామని ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తే ప్రభువు నన్ను మరణమునకు అప్పగించలేదు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? నా ప్రాంతంలో కూడా నేను ఒంటరిగా నేను కట్టుకున్న ఇంటిలో ఏడుస్తూ ఉండే ఆ బాధ తట్టుకోలేక ఉరి తీసుకుని చచ్చిపోదామనుకున్నా. అప్పుడు కూడా ఉరితాడు తెగిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అడుగుపెట్టిన స్థలాలు ఈనాడు ఎంతో ఆశీర్వదింపబడ్డాయి. ఎక్కడ నేను కన్నీరు విడిచి పడుకున్నానో, ఎక్కడ నేను వేదన పడ్డానో, ఆ గోదావరి గట్టు కాదు, ఇంకా చాలా ప్రాంతాలు, అవన్నీ నేను వేలు చూస్తే ఆశ్చర్యకరం వేసింది. దేవుని స్తోత్రం. నా దేవుడు చీకటిని వెలుగుగా మార్చే దేవుడు, మారాని మధురముగా మార్చే దేవుడు. నా దేవుడు జీవితాలు కట్టే దేవుడు, కోల్పోయిన జీవితాన్ని ఇచ్చే దేవుడు. ఆయన బ్రతుకులు కట్టే దేవుడు. పాప పరిహారార్థం నిమిత్తం ఆయన రక్తమును సిందించి ఆయన దయామయుడు, ఆయన కరుణామయుడు, ప్రేమ వాత్సల్యత గలవాడు. అలాగే యెహోషువతో దేవుడు చెప్పాడు, యెహోషువా దిగులు పడుతున్నావా, వేదన పడుతున్నావా? నాయకుడైన మోషే లేడని యెహోషువ గ్రంథం 1:3 చదివితే భయపడవద్దు, దిగులు పడవద్దు, నేనున్నా, భూమి ఆకాశములు కలుగజేసిన దేవుడు నేనున్నా, సర్వము నేనే అని చెప్పి, మోషే లేడని దిగులు పడుతున్నావేమో, నేను మోషేకు తోడైనట్లు నీకు తోడై ఉన్నాను. నేను మోషేకు తోడైనట్లు నేను నీకు తోడై ఉన్నా. హల్లెలూయా. తోడై ఉన్నాడండి దేవుడు. ఆయన తోడైనట్టు వల్ల యెహోషువ మరలా ధైర్యంగా బ్రతకగలిగినాడు. నాకు కూడా నా దేవుడు తోడై ఉండటం వలన, పరిశుద్ధాత్మ నాకు తోడై ఉండటం వలన, ఆయన కృప మహిమ నాకు తోడై ఉండటం వలన ఈనాడు బ్రతకగలిగి ఉన్నాను. ఈనాడు ఒక ఇల్లు కట్టుకోగలిగాను. లెక్కలేని ప్రాంతాలు దేవుడు నా ద్వారా ఎన్నెన్నో ఉపకారాలు. తెలుసుకోండి, ఏంటంటే గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడు. చూసారా? అందుకే ఆయన గొప్ప దేవుడు, మారాని మధురము చేసే దేవుడు, బ్రతుకులను కట్టే దేవుడు, జీవితాలను మార్చే దేవుడు, జీవితాలు నిలబెట్టే దేవుడు. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, ఎవరు వదిలేసినా ఒంటరి జీవితంలో గొప్ప అనుభవాలు నేర్పుతాడు. నేను అనుకున్నాను వాళ్ళు ఆ విధంగా మాటకి గల కారణం నా దేహ సంబంధులైన నా సహోదరుడు వికృతముగా కుటుంబము నా మీద తిరుగుబాటు చేయటానికి కట్టుకున్న భార్య వాళ్ళ మాట వినే వాళ్ళకు లోనే మొత్తం అందరూ ఏకమై చిత్రవద చేశారు నా మీద, కోర్టులో కేసులు వేశారు నా మీద. అలాంటి పరిస్థితుల్లో ప్రభువు నన్ను ఆదుకున్నాడు. ఎవరు విడిచినా, ఎవరు ఎవడకు ఏమి చేసినా ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ప్రభు చెప్తున్న మాట, నిబ్బరము కలిగి. పల్నాడు జిల్లాకి పంపాడు ఈనాడు. పల్నాడు జిల్లాలో ఎన్నో ప్రాంతాలు తిరుగుతున్నా. నేనెరగని నాకు ఒక రక్త సంబంధులుగా మారారు. అక్కడ ఒక చెల్లి, వాళ్ళు కమ్మస్తులు. ఆ ప్రాంతంలో కమ్మస్తుల ప్రాంతంలో ముక్కు మోకము ఎరగని ఆ చెల్లి సుజాతమ్మ తన ఇంట నన్ను చేర్చుకుంది. తన భర్త నన్ను చేర్చుకున్నాడు, తన బిడ్డలు నన్ను చేర్చుకున్నారు. అక్కడ నుండి వారు నాకు పరిచర్య చేస్తూ ఉంటారు, నా వస్త్రాలు ఉతుకుతూ ఉంటారు, నాకు భోజనం పెడుతూ ఉంటారు. ఎన్నో విషయాల్లో నా రక్త సంబంధుల కంటే దేవుడిచ్చిన కుటుంబం, అనేక కుటుంబాలను దేవుడు నాకు ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా అయ్యగారు మా ఇంటికి రండి, మా ఇంట ఉండండి అయ్యా అని బ్రతుమలాడుతూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? విసర్జింపబడిన ప్రతి రాయి కూడా తలకు మూల రాయి. హల్లెలూయా. ఒకవేళ విసర్జింపబడి ఉన్నావా,
కోల్పోయి ఉన్నావా? నీ వాళ్ళే నీకు శత్రువులయ్యారా? బాధాకరమైన జీవితం నీకు సంభవించిందా? నీ బ్రతుకు కుక్కలు చింపిన ఇస్తరాకు వలె మారి ఉంటే నా దేవుడు ఉన్నాడు, మన దేవుడు ఉన్నాడు. సృష్టికర్తైన యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. యేసు నామములో, ఆయన రక్తములో, ఆయన రక్షణలో, ఆయన వెలుగులో మహిమ కలుగుతుంది. మారిపోతుంది జీవితం. జీవితాలు మార్చే దేవుడు. ఎంతమంది తమ్ముళ్ళు, ఎంతమంది చెల్లెళ్ళు, తల్లిలు చూడండి. సొంత తల్లండి ఆకలి బాధ తట్టుకోలేక వెళ్ళి అమ్మా అని కేకేస్తే నువ్వెందుకు ఇక్కడికి వచ్చావురా? వాడు చూస్తే తట్టుకోడు, వాడు చూడకుండానే వెళ్ళిపోన్నది అండి. ఒక తల్లి ఏడ్చుకుంటూ నా అక్క దగ్గరికి వెళ్ళా. నా అక్క ఇంట 10 రోజులు ఉండి బట్టలన్నీ ఉతుక్కుని మరలా హైదరాబాద్ వెళ్ళిపోయాను. అలాగే బొంబాయి ప్రాంతం, ఎన్నెన్నో ప్రాంతాలు, అరణ్యాల మధ్యకి. చూసారా, దేవుడు మన పక్షమున ఉండగా ఎవడా విరోధి? దేవుడు నీ పక్షమున ఉండగా ఎవడా విరోధి? నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుని యొక్క నామములో నేను ఏ ప్రాంతమునకు వెళ్ళినా అందరూ నన్ను ప్రేమిస్తూ ఉంటారు. నా స్వార్థం కోసం నేనేమి సంపాదించుకోను. ఎన్నెన్నో కార్యాలు చేయాలని, పేదవాళ్ళకి బట్టలు ఇవ్వాలని, సేవకులకి చేయూతనివ్వాలని. నిజమే, తెలుసుకోండి. ఏషేబ్ అనే దైవజనుడు ఉన్నాడు. ఆయన ఫోన్ నెంబర్ కావాలంటే మీకు ఇస్తా. ఆయన అడిగి తెలుసుకోండి. సేవకులకు సహకరిస్తున్నాను. సువార్త ప్రకటించేవారు. నేను ఇంటింటా తిరిగి సువార్త ప్రకటించినప్పుడు 10 రూపాయలు కానికిస్తే ఆ బాధ ఏంటో నాకు తెలిసింది, ఆ కష్టం ఏంటో నాకు తెలిసింది. అలాగే బ్రతుకుతూ వచ్చాను. సువార్థికులకు సహకరించాలన్న మనసు దేవుడు నాకు ఇచ్చాడు. బైబిల్ విషయంలో కానీ వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇమ్మని చెప్పాడు. అలాగే మరి రెంటపల్లి ప్రాంతం వెళ్తే అక్కడ కూడా నా గురించి నేను ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను. ఒక చెల్లి ఉంది, ఆ చెల్లి ఫోన్ నెంబర్ తీసుకున్న అవసరమైతే అడగండి. దేవుడు ఎంత గొప్పవాడు. నా ద్వారా ఎందుకు పనికిరాని నా జీవితాన్ని, మారాలాంటి నా జీవితాన్ని మధురంగా చేసిన నా దేవుడు నా నుండి ఎంతోమందికి సహాయం అందిస్తున్నాడు. విధవరాళ్లకు, ముసలి వాళ్లకు చూసారా, సీరియల్ కూడా ఇచ్చి వాళ్ళ కష్టాలలో బాధ్యత తీసుకుంటున్నాను. వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇది నా గొప్ప కాదు, నా దేవుడు నన్ను ఆశీర్వదించబడిన అద్భుతమైన దేవుడు యెహోవా. ఆ ప్రభు అయిన దేవుడు, ఆ సృష్టికర్త అయిన దేవుడు, ఆయన కృప సదాకాలం మనకై ఉండునుగాక. ఆమేన్. ఇది సత్యము. అపోస్తుల పౌలు గారు అన్నట్లు సత్యం. నా హృదయంలో మానని వేదన. రోమా 9. నా హృదయంలో తీరని దుఃఖం. పరిశుద్ధాత్మ యందు నేను నిజము చెప్పుతున్నాను, అబద్ధం ఆడటం లేదు. తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ ఆయనే శిక్ష విధిస్తాడు. ఒక కాలము వస్తుంది, ఆ కాలమున ఎవరు తప్పించుకోలేరు. మన క్రియలు ప్రకటన 14:13 ప్రకారంగా, ఓ మనుష్యుడా, నువ్వెంత గొప్పవాడివైనా, నువ్వెంత మాటకారివైనా, నువ్వెంత ఉద్యోగివైనా అన్యాయాన్ని అన్యాయంగా ఖండిస్తాడు దేవుడు. నీ క్రియలు నీతో వస్తాయి. జాగ్రత్త, చెప్తున్నాను. ఎంత బాధ పెట్టి, ఎంత తిరుగుబాటు చేసి, పగబోని నేరములన్నీ నా మీద మోపి నేను అంతమైపోయానని చూశారో, దేవుడు ఈ వాక్యం చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 14:13 చదువు. బుద్ధిహీనుడా చదువు. నీ క్రియలేరా నీతో వస్తాయి. కండ బలము చూసుకుని, అండ బలము చూసుకుని, ఉద్యోగ బలమును చూసుకుని, నీ కుటుంబ యొక్క బలము చూసుకుని, అందరినీ చూసుకుని తిరుగుబాటు చేసి హింసకి గురి చేసిన నా బ్రతుకుకి కారణము దేవుడు నిన్ను లెక్కడుపుతాడు. ఏలియా విషయంలో యెజెబెలు రక్తం కుక్కలు నాకేటట్లు చేశాడు. నాకు కూడా ఒక యెజెబెలు ఉంది. ఆ యెజెబెలుకి ఒక టైంలో దేవుడు చెప్పబోతున్నాడు. హల్లెలూయా. ఓ యెజెబెల్ లాంటి మనసు కలిగిన ఆమె ఎవరో కాదు, బుద్ధి చెప్పే రోజు వస్తుంది. దేవుడు అందరినీ సదా కాపాడునుగాక. ఆమేన్.